టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ఎంపికయ్యారు. అచ్చెన్నాయుడు స్థానంలో పల్లాకు ఈ పదవి కట్టబెట్టారు. బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ అసెంబ్లీ ఎన్నికల్లో 95,235,000కు పైగా మెజారిటీతో గాజువాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. విశాఖ జిల్లాలో పార్టీ కష్టకాలంలో పార్టీ అండగా ఉండడంతో ఆయనకి ఈ పదవి దక్కింది. పల్లాకు రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ఎంపిక అవ్వడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ ఒక నిర్ణయానికి వచ్చి కూడా కష్టకాలంలో ఉన్న పల్లా శ్రీనివాస్ కష్టకాలంలో విశాఖపట్నంలో క్యాడర్ని అంతా కాపాడుకొని ఒక టీడీపీ క్యాడర్ని ముందుండి కూడా నడిపించిన పల్లా శ్రీనివాస్కి అయితే పెద్దపీఠం వేశారనుకోవచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అలాగే కీలకమైన నాయకుడు అచ్చెన్నాయుడు గతంలో ఈ యొక్క పదవిలో ఉంటుండగా కూడా అచ్చెన్నాయుడికి క్యాబినెట్లో హోదా దక్కడంతో రాష్ట్ర అధ్యక్షుడు పదవిని కూడా పల్లా శ్రీనివాస్కి అయితే పల్లా శ్రీనివాస్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే మొత్తానికి పల్లా శ్రీనివాస్ ఎంతో నమ్మకమైన వ్యక్తిగా చంద్రబాబు నాయుడుతో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పల్లా చంద్రబాబు నాయుడుతో పాటు కూడా చాలా పనిచేస్తూ కూడా పార్టీ క్యాడర్ని ఉత్సాహంగా కూడా విశాఖపట్నంలో పల్లా శ్రీనివాస్ అయితే నడిపించడం జరిగింది. అలాంటి పల్లా శ్రీనివాస్కి అయితే యువ నాయకుడి కింద కొత్తతనమైన నాయకత్వాన్ని తేవాలి అంటూ కూడా కేవలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే నిర్ణయించడం జరిగింది. అయితే లోకేష్ కూడా మొదటి నుంచి కూడా పల్లా పైన ఎంతో మంచి అభిప్రాయంతో కూడా పల్లాకు ఉన్నతమైన స్థానం ఇస్తామంటూ కూడా లోకేష్ కూడా గతంలో పల్లాకి చెప్పడం జరిగింది. అట్లాంటి గతంలో ఏదైతే మొన్న క్యాబినెట్ హోదాల్లోని పల్లా ఆశించినప్పటికీ కూడా పల్లాకి క్యాబినెట్ హోదాలో చోటు దక్కపోవడంకి కూడా పల్లాకైతే ఈసారి రాష్ట్ర అధ్యక్షుడిగా చాలా పెద్ద బాధ్యతను అప్పచెప్పే పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పల్లాకైతే ఇవ్వడం అనేది కూడా చాలా టీడీపీ క్యాడర్ అంతా చాలా ఉత్సాహంగా చూస్తున్నారు. అయితే మొత్తానికి గతంలో అయితే అచ్చెన్నాయుడు అయితే ఈ యొక్క పదవిలో రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉండేవారు. అలాగే అచ్చెన్నాయుడికి క్యాబినెట్లోని చోటు దక్కడంతో కూడా అచ్చెన్నాయుడు 2 పదవులు ఒకేసారి కూడా ఈ యొక్క చూడలేరు అంటూ కూడా అచ్చెన్నాయుడికి రాష్ట్ర అధ్యక్షుడి పదవి అచ్చెన్నాయుడు అయితే పల్లా శ్రీనివాస్కి అయితే ఇవ్వడం జరిగింది. అయితే పల్లా శ్రీనివాస్ అయితే చాలా ఉత్సాహంగా కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా మరి 2 రోజుల్లో అయితే అధికారికంగా కూడా పార్టీ నుంచి విడుదల చేస్తారంటూ కూడా తెలిసింది. అయితే పల్లా శ్రీనివాస్ గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పల్లా ఆస్తులపైన అయితే ధ్వంసం చేస్తూ కూడా పల్లాకైతే ఎంతో ఇబ్బందులు పెట్టు పార్టీ మారుతావా లేదా అంటూ కూడా పల్లాకి గతంలో అయితే వైసీపీ ప్రభుత్వం ఎంత జరిపించినా సరే పల్లా మాత్రం ఎటువంటి పరంగా వెనక అడుగు ఇవ్వకుండా కూడా పల్లా అయితే ముందస్తులా కూడా ఈ యొక్క టీడీపీ క్యాడర్ను మొత్తం కూడా కాపాడుతూ అలాగే టీడీపీ క్యాడర్లు ఉత్సాహం తెచ్చుతూ అలాగే చాలా ఉత్సాహంగా కూడా పల్లా పనిచేయడంతో కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ అయితే పల్లాని చాలా మంచి అభిప్రాయంతో చూసి చాలా కీలకమైన పదవి రాష్ట్ర అధ్యక్షుడు పదవి అయితే పల్లాకి ఇవ్వడం జరుగుతుంది. అయితే కేవలం పల్లా అనుచరులు మాత్రం పూర్తిగా కూడా ఉత్సాహంతో అయితే విశాఖపట్నం గాజువాకలో అయితే సందడి చేసుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే రాష్ట్రంలో గాజువాక నియోజకవర్గంలో గడిచిన ఏదైతే ఒక ఎలక్షన్లో గాజువాక నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా పల్లా శ్రీనివాస్ నించొని కూడా మాజీ మంత్రి ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్పై అయితే భారీ మెజార్టీ స్టేట్లో భారీ మెజార్టీ అయితే తెచ్చుకోవడం జరిగింది. అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం గాజువాక చూసే విధంగా కూడా భారీ మెజార్టీ అయితే పల్లా తెచ్చుకోవడం జరిగింది. 95,000 పైగా మెజార్టీ అయితే తెచ్చుకోవడం జరిగింది. పల్లా అయితే ఇట్లా పల్లాకైతే చాలా పెద్దపీఠం వేశారనుకోవచ్చు. రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇస్తూ కూడా పల్లాకి మంచి గౌరవం ఇచ్చారంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి అయితే బీసీ నాయకుడు, యాదవ్ నాయకుడిగా కూడా యాదవులకి పెద్దపీఠం వేశారు రాష్ట్రంలోని అంటూ కూడా యాదవులందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అయితే చాలా ఉత్సాహంతో కూడా చాలా ఉత్సాహంగా పార్టీని అయితే చాలా ముందస్తు నడిపిస్తూ కూడా ఈ యొక్క పల్లాకి ఇంత పెద్ద పీఠం వేస్తున్నందుకు ముఖ్యమంత్రికి అయితే ధన్యవాదాలు తెలుపుతున్నారు అయితే విశాఖ ప్రజలందరూ. అట్లాగే క్యాడర్ కూడా పూర్తిగా చాలా ఉత్సాహంతో కూడా క్యాడర్ అయితే చాలా గెంతులేసే పరిస్థితి కనబడుతుంది. కెమెరామ్యాన్ శివమూర్తి, ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.